హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి 4 రకాల స్వీట్ రెసిపీస్. ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీస్ అనమాట. చాలా తక్కువ ఖర్చుతో, ఎక్కువ రుచితో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీస్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. మనకు అన్ని ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అవి ఎలాగా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు వీడియో స్కిప్ చేశారంటే అర్థం కాదు. లాస్ట్ వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా మనం మేతి చూరి లడ్డు అంటే మనకి శనగపిండి కావాలి, నూనె కావాలి, బూందీ తీయాలి. చాలా పెద్ద ప్రాసెస్ కండి. కానీ ఎవరైనా ఈజీగా సేమ్ అలాగే ఉండేలాగా రవ్వతో ఈజీగా చేసుకునేలాగా చేశాను అనమాట. ఈ రవ్వ లడ్డుని ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. చూడండి, మనకి మేతి చూరి లడ్డు లాగా సేమ్ ఉంది కదా. ఇప్పుడు ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో నెయ్యి వచ్చి 2 టీ స్పూన్లు వేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు. డాల్డా కూడా లేకపోతే రవ్వ అయినా సరే మామూలుగా హీట్ చేసేయండి. ఇలాగ దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు నేను గోధుమ రవ్వ అనేది తీసుకున్నానండి. మన దగ్గర ఎర్ర రవ్వ అని దొరుకుతుంది కదా, గోధుమ రవ్వ. ఈ రవ్వ వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకోండి. ఈ రవ్వను ఇప్పుడు ఈ కళాయిలో వేసేసుకొని దోరగా వేయించండి. ఈ రవ్వ అనేది కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఇలా దోరగా వేయించుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తినేటప్పుడు కూడా పంటికి చక్కగా క్రిస్పీగా తగులుతుంది అనమాట. ఇదిగోండి, ఇలా వేయించాలి. ఇప్పుడు ఇది చూడండి, కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇలా చేంజ్ అవ్వగానే ఇందులో వాటర్ వచ్చేసి 1 కప్పు రవ్వకు వచ్చేసి 3 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల వరకు రవ్వ అనేది తీసుకున్నాను కదండి. ఆ 2 కప్పుల రవ్వకు వచ్చేసి 6 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి జోరవ్వకోకుండా అలాగే పొదునుగా లేకోకుండా పర్ఫెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది. కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఈ 6 కప్పుల వాటర్ తోటి. అందుకనే నేను వాటర్ అనేది 6 కప్పుల వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కుక్ చేసుకుందాము. ఈ రవ్వ అనేది మనకి ఈ వాటర్లో కుక్ అయిపోవాలన్నమాట. కుక్ అయిపోయి మనకి దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, ఇలాగనమాట. ఇలా వచ్చేస్తుంది మనకి రవ్వ మొత్తం కూడా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులో బెల్లం వచ్చేసి 2 కప్పుల వరకు యాడ్ చేసుకున్నానండి. మనకి 2 కప్పుల రవ్వకు వచ్చేసి 2 కప్పుల వరకు బెల్లం అనేది యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. మీరు బెల్లం బదులు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనకి హెల్దీగా చేస్తున్నాను కాబట్టి బెల్లంతో చేశాను అనమాట నేను. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగి ఈ రవ్వకు పట్టే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా మనకి కుక్ అవుతున్నప్పుడు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఈ బ్యాటర్ మొత్తం కూడా దగ్గర కుక్ అయిపోయే వరకు కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫుడ్ కలర్ వచ్చేసి మీ ఇష్టం అండి. మీరు రెడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎల్లో కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. చాలామంది ఇది హెల్దీ కాదు అని కలర్ అనేది యాడ్ చేయరు. అందుకనే ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇదిగోండి, కలర్ మొత్తం కూడా ఇందులో కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. మనకి ఈ కేసర్ అనేది పూర్తిగా దగ్గరకు వచ్చేయాలన్నమాట. అప్పుడే లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది. చాలామంది నేను ఇది షార్ట్ పెట్టగానే అక్క ఇది కేసర్ లాగా ఉంది, లడ్డు కాదు కదా అక్క అన్నారు. కేసర్ అంటే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే కేసర్ అంటారు. అంతేగాని లడ్డు కట్టి చూపించాను కదండి, లడ్డు కట్టి చూపించినా కానీ చాలామంది, ఇంకొంతమంది అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసి లడ్డు అంటావేంటి అని అడిగారు. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే కాదండి. మీకు అలా అనిపించిందేమో, కానీ ఎవరైనా సరే సింపుల్గా ఈజీగా స్వీట్ రెసిపీ అనేది చేసుకోగలగాలి అనే ఉద్దేశంతో నేను రవ్వతో ఇలా లడ్డులాగా చుట్టి చూపించాను అనమాట. అందరూ మేతిచూరి లడ్డు అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అందరూ చేసుకోలేరు కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటారనే ఉద్దేశంతో చూపించాను. ఇదిగోండి, మనకి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దింపి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము. బ్యాటర్ అనేది మనకి గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా సరే రాసుకొని మీరు ఈ లడ్డు అనేది చుట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెడితే మనకి 1 నెల రోజుల పైన నిల్వ ఉంటాయండి. అస్సలు పాడవ్వవు.
చాలా మంది పాడైపోతాయి అన్నారు. బయట పెడితే పాడైపోతాయి. ఫ్రిడ్జ్‌లో పెడితే మనకి నెల రోజులైతే నిలవ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఇలా ఆయిల్ గానీ, లేదా డాల్డా గానీ, నెయ్యి గానీ ఏదైనా సరే మీ ఇష్టం రాసుకొని, ఇప్పుడు లడ్డు అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా లడ్డు కట్టండి. మనకి కేసరిలాగా ఉంది అంటే దగ్గరికి కొంచెం జోరు జోరుగా ఉన్నప్పుడు దింపుకుంటే కేసరిలాగా అవుతుంది. కానీ మనకి ఇలా లడ్డు అయిన తర్వాత ఇంకా కేసరని ఎలా అంటామో అనలేం కదా! మనకి మేతిచూరి లడ్డులాగా ఉండే లడ్డు అనేది రెడీ అయిపోయింది కదా! ఎవరైనా సరే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే రవ్వ, బెల్లం ఉంటే చాలండి మనకి ఈజీగా ఈ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఎప్పుడు రవ్వ లడ్డులు చేసినా కానీ గట్టిగా రాళ్ళలాగా ఉంటాయి కదా! అలా కాకుండా ఇలా స్మూత్‌గా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోయే రవ్వ లడ్డులు అనేవి ఈజీగా, సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక బేసన్ లాంటి బౌల్ అనేది తీసుకోండి. ఇందులో ఉప్మా రవ్వ అండి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ ఉప్మా రవ్వ వచ్చేసి నేను ఈ కప్పుతో 4 కప్పుల వరకు రవ్వ అనేది తీసుకున్నాను. ఈ రవ్వని ఒక బౌల్లో యాడ్ చేసుకొని మనం రవ్వ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ వరకు కొబ్బరి అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఇలా పక్కన పెట్టుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని నేను ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఇలా తురిమిన ఈ కొబ్బరిని మనం ఏ కప్పుతో అయితే రవ్వ అనేది కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో కొబ్బరి తురుము అనేది కొలుచుకొని ఇందులో వేసుకోవాలి. మీరు కొబ్బరి అనేది ఇంకొక కప్పు యాడ్ చేసినా పర్వాలేదండి. మనకి ఇంకా స్మూత్‌గా చాలా టేస్టీగా వస్తాయి అనమాట. కానీ పర్ఫెక్ట్ క్వాంటిటీ అయితే ఒక 2 కప్పుల రవ్వకొచ్చేసి 1 కప్పు వరకు కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ మొత్తం కూడా కొబ్బరిలో కలిసేటట్టు ఇలా మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఆ తడి మొత్తం కూడా రవ్వ అనేది పీల్చేస్తుంది అనమాట. కొబ్బరిలో ఉన్న తడి మొత్తాన్ని కూడా. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని వేరొక కళాయి పెట్టుకోండి. కొంచెం ఎడల్పుగా ఉన్న కళాయి పెట్టుకొని ఇందులో నెయ్యి వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని కూడా బాగా కరిగించుకోండి. ఈ నెయ్యి మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మీ ఇష్టం అండి. కిస్మిస్ కానీ, జీడిపప్పు కానీ, బాదం కానీ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ వచ్చేసి 1 కప్పు వరకు యాడ్ చేశాను. ఇవి చూడండి మనకి దోరగా ఇలా వేగిపోయినాయి కదా! ఇవి తీసేసి ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి, ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఇలా కళాలో వేసేసుకొని బాగా దోరగా వేయించుకోండి. కలుపుతూనే ఉండాలండి. అస్సలు ఆపొద్దు మీరు. ఆపారు అంటే మనకి కింద అడుగంటిపోతుందనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించేసుకోండి. మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా వేయించేటప్పుడు జీడిపప్పు వేయించిన ఫ్లేవర్ అనేది వస్తుందనమాట. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట. ఇలా కలర్ చేంజ్ అయిన ఎమ్మటనే దింపేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఎక్కువ మీరు నల్లగా అయిపోయే వరకు ఉంచొద్దండి. మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇదిగోండి ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బేసన్ ఉంది కదా! ఆ బేసన్‌లోకి ఇలా వేసేయండి. ఇలా వేసేసి గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వచ్చేసి మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నేను షుగర్ ఎక్కడ వాడుతున్నాననమాట. షుగర్ వచ్చేసి నేను 3 కప్పుల వరకు షుగర్ అనేది తీసుకున్నాను. 4 కప్పుల రవ్వ, 2 కప్పులు కొబ్బరి మొత్తం కలిపి మనకి 6 కప్పులు అయింది కదండీ! అందుకే 3 కప్పుల వరకు షుగర్ అనేది తీసుకున్నాను నేను. ఇలా షుగర్ తీసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం లైట్‌గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు క్వాంటిటీలో చెప్పాలి అంటే ఒక పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మనకి షుగర్ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోయి మనకి ఇలా బుజురు బుజురు కింద వస్తుందనమాట. ఇలా వచ్చినప్పుడు పాకం అనేది వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కువ ముదురు పాకం రానవసరం లేదు. తీగ పాకం వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ముదిరిపోయిందంటే పాకం అనేది మనకి లడ్డు అనేది చాలా గట్టిగా అయిపోతుంది. మనకి పనికిరాదనమాట. అందుకే కొంచెం లైట్‌గా తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది. ఇగో చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను. చూసారా లైట్‌గా ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం
రవ్వ అనేది ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ పాకం అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ బ్యాటర్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోండి. మనకి తొందరగా ఇదంతా కూడా గట్టి పడిపోతుంది అనమాట. ఈ పాకం మొత్తం ఈ రవ్వలో కలిసేటట్టు ఇలా మొత్తం కలిపేసుకొని ఇది దగ్గరికి రాగానే దింపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. మనకి బాగా హీట్ ఉంటుంది. మీరు ఎమ్మటనే చేపెట్టారంటే కాలిపోతుందండి. బాగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా గరిటె తీసుకొని ఇందులో ఉండలు గడ్డలు ఉంటే ఇలాగా ఎనిపేయండి. ఇలా ఎనిపేసి వేరొక వెడల్పాటి బౌల్లోకి తీసుకొని బ్యాటర్ మొత్తాన్ని కూడా మన దగ్గర కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, చిక్కటి పాలు, ఆ పాలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకుందాం. మనకి లడ్డు చుట్టుకోవాలంటే ఇలా పాలు అనేవి కొంచెం అవసరం అవుతాయి. మనకి ఇలా పొడి పొడిలాడుతున్న ఈ రవ్వలోకి కొంచెం కొంచెంగా పాలు అనేవి యాడ్ చేసుకొని ఈ రవ్వ మొత్తాన్ని కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ, ఒకవేళ మీకు పాలు సరిపోకపోతే ఇంకొంచెం పాలు అనేవి యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డు అనేది 2 చేతులతో చక్కగా ఇలా కట్టండి. మనకి చాలా చక్కగా లడ్డు అనేది రెడీ అయిపోతుంది. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట, వెన్నలాగా అంత స్మూత్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే రవ్వ లడ్లు అనేది ఎప్పుడు చేసినా గట్టిగా అయిపోతున్నాయి అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, అటువంటి వారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లడ్డు అనేది మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎలా అయితే స్మూత్గా ఉందో సేమ్ నెల రోజుల తర్వాత కూడా అదే స్మూత్నెస్, అదే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ కూడా చూసేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలకోవ లాంటి స్వీట్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఒకే 1 కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి మనకి. ఈజీగా స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండి నేను ముందుగానే జల్లించి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము, లేదా ఒక బౌల్ అయినా పెట్టుకోండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఎమ్మటనే పాలు పోసేయకోకుండా ఇందులో 2 చుక్కల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మన దగ్గర చిక్కటి పాలనేవి ఉంటాయి కదండి, మనం ఇంట్లో రోజు పాలనే వాడుతూనే ఉంటాం కదా, ఆ పాలు వచ్చేసి ఈ కప్పుతో 3 కప్పుల వరకు పాలు అనేవి తీసుకున్నాను నేను. 1 కప్పు పిండికి వచ్చేసి 3 కప్పుల పాలు తీసుకున్నాను నేను. ఈ పాలని ఇందులో వేసేసుకొని కలుపుకుంటూ ఒక పొంగు వచ్చే వరకు కూడా వేడి చేసుకోవాలి. ఈ పాలు అనేవి కొంచెం హీట్ అయితే సరిపోతుందండి. ఇలా హీట్ అయిన పాలని దింపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకుందాం. ఇలా ఒక కళాయి పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండి ఉంది కదండి, ఆ బియ్యం పిండిని ఇలా కళాయిలో వేసేసి ఇలా లైట్గా వేయించుకోవాలి దోరగా. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది మనకి, అలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి ఉండలు కడుతూ ఉంటుందండి, హీట్ అయ్యే కొద్దీ కూడా ఆ ఉండల్ని చితుకుతూ చక్కగా ఇలా కలుపుకుంటూ వేడి చేయండి. ఈ పిండి కూడా మనకి దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పాలు అనేవి కాచి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇదిగోండి మళ్ళా నేను గ్యాస్ వెలిగించుకొని ఆ పాలను మరలా గ్యాస్ పైన పెట్టాను అనమాట. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చే వరకు ఈ పాలను ఇలా చేసుకుందాం. ఈ పాలు కాగేలోపు వేరొక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు షుగర్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. 1 కప్పు పిండికి వచ్చేసి 1 కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి బరకగా గ్రైండ్ చేసేయండి. చూడండి చక్కగా ఇలా గ్రైండ్ చేసేయాలన్నమాట. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఆల్రెడీ మనం పిండి అనేది వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఆ పిండిలో ఇప్పుడు మనం పట్టుకున్న ఈ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగనమాట, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారా మనకి, ఎందుకంటే షుగర్ పౌడర్ అలాగే ఇలా బియ్యం పిండి ఉంది కాబట్టి మనకి కింద అడుగు అనేది అంటుకుపోతుంది అనమాట తొందరగా.
ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఇప్పుడు మనం పక్కన పాలనేవి మరిగించుకుంటున్నాం కదండి, ఆ పాలను కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పిండి మొత్తం కూడా కలిసేటట్టు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొత్తం పాలన్నీ కూడా ఈ పిండికి చక్కగా పడతాయి అన్నమాట. మనకి ఈ పిండి మొత్తం కూడా స్మూత్గా రెడీ అయిపోతుంది. ఇది మొత్తం కూడా కలిసేటట్టు బాగా కలిపేయండి. మనం వేసింది బియ్యం పిండి కాబట్టి మనకి తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఈ బ్యాటర్ అనేది. ఇది మొత్తం కూడా గడ్డలు లేకోకుండా చక్కగా మొత్తం ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకొని ఇది మొత్తం కూడా గోరువెచ్చగా అయ్యే వరకు కూడా చల్లారి పెట్టుకోండి. ఎమ్మటనే చేతులు అస్సలు పెట్టొద్దండి, చేతులకు అంటుకుపోతుంది అనమాట. మొత్తం కూడా గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత చేతితో చక్కగా మొత్తం కూడా ఈ గరిటెకున్నది తీసేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా చక్కగా ఇలా కలిపేయండి చేత్తో. ఇలా మొత్తం కలిపేస్తే మనకి ఎక్కడ గడ్డలు లేకోకుండా చాలా స్మూత్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చేతిలోకి కొంచెం పిండి ముద్దను తీసుకొని చక్కగా ఇలా రౌండ్గా చుట్టుకుంటూ ఉండలాగా అరిచేతిలో పెట్టి ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకున్నారంటే చక్కగా ఇదిగోండి ఇలా ఒత్తారంటే మనకి పాలకోవా టైప్లో వస్తుందన్నమాట. పైన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఒకే ఒక కప్పు బియ్యం పిండి, ఒక 3 కప్పులు పాలుంటాయి. ఈజీగా మనకి ఇలా పాలకోవా లాంటి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంటికి 4-5 చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా లాగించేస్తారు. పిల్లలైతే ఇక చెప్పనవసరం లేదనమాట, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా సింపుల్ రెసిపీస్ అనేవి కూడా ఒకసారి ట్రై చేయండి. మనం బయట స్వీట్ షాప్లో చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చాలా రకాల స్వీట్స్ తీసుకొచ్చుకొని తింటుంటాము, చేస్తుంటాం. కానీ ఇలా సింపుల్గా అయిపోయే ఈ రెసిపీస్ కూడా ఇంట్లో ఈజీగా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా సరే ఫిదా అయిపోవాల్సిందే, చాలా ఇష్టంగా లాగించేస్తారు, అంత రుచిగా ఉంటాయి. మనకు కూడా చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఖర్చులో అయిపోయామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జామున్స్ అనమాట. మనకి ఈ జామున్స్కి పాలు బెల్లం ఉంటే చాలండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా జామున్స్ అనేవి చేసి పెట్టేయచ్చు. బర్త్డే పార్టీకి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ 4-5 చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా ఫిదా అయిపోతారనమాట వాళ్ళు. ఇది ఏం స్వీట్ రెసిపీ అని అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అనేది చూసేయండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో పాలు వచ్చేసి 1/2 లీటర్ కానీ లీటర్ కానీ మీ ఇష్టం అండి. మీకు ఎన్ని జామున్స్ కావాలంటే అన్ని జామున్స్ అనేవి చేసుకోవచ్చు. నేనైతే లీటర్ వరకు పాలు అనేవి యాడ్ చేశాను. ఈ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. మరీ మరిగించుకొని అవసరం లేదు, మనకి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మరిగించుకోండి. ఇవి మరిగే లోపల బెల్లం వచ్చేసి నేను లీటర్ పాలకు వచ్చేసి మనకి 1.5 కప్పు వరకు బెల్లం అనేది పడుతుందండి. వేరొక కళాయి తీసుకొని ఈ 1.5 కప్పు బెల్లాన్ని కూడా తురుముకొని చక్కగా ఈ కళాయిలో వేసేయండి. ఇలా వేసేసి ఇందులో 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరిగే వరకు స్పూన్ పెట్టి చక్కగా కలిపేయండి. ఈ ఉండలు అనేవి కరిగిపోతాయి కదా మనకి. ఇంకా మనకి అక్కడక్కడ గడ్డలు అనేవి ఉంటాయి కదండి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన పెట్టేస్తే గడ్డలు అనేవి చక్కగా కరిగిపోతాయి మనకి. ఈ బెల్లం గడ్డలు మొత్తం కరిగిపోయి ఈ వాటర్ అనేది చక్కగా మరగాలన్నమాట మనకి. ఇవి మరిగే లోపల మనకి పాలు అనేవి కాగనీయలేదో ఒకసారి చెక్ చేసుకో. మనం పాలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టాం కదండి, పైన చూడండి మనకి ఇలా మీగడ అనేది ఇలా తెప్ప కట్టాలన్నమాట. ఇలా కట్టిన తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా నిమ్మరసం ఉంటుంది కదండి, నిమ్మకాయ వచ్చేసి లీటర్ పాలకు వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అనేది తీసుకొని ఇలా కట్ చేసుకొని గింజలు తీసేసి ఈ రసం మొత్తాన్ని కూడా ఇందులో పిండేయండి. లేదా మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం అనేది యాడ్ చేశానండి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా బాగా ఇలా కలుపుకుంటూ ఈ పాలను విరుక్కొట్టుకోవాలన్నమాట.
ఒక పీసు సరిపోకపోతే ఇంకొక కాయ అనేది కట్ చేసుకొని ఇంకొక కాయ రసం కూడా ఇందులో పిండండి. ఇలా పిండుతూ ఉంటే చక్కగా మనకి పాలు అనేవి ఇలా విరిగిపోతాయి అన్నమాట. ఇలా పాలు మొత్తం విరిగిపోయి పాలు మనకి వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది. అలా సెపరేట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంక చూడండి పాలు గడ్డలు అనేవి విడివిడిగా వాటర్ అనేది విడివిడిగా మనకి ఇలా కనపడాలన్నమాట. దేనికి అది సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ హీట్ చేసుకోవాలన్నమాట. అది సెపరేట్ అయిపోయి ఇరిగిపోయే వరకు కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ఇరిగిపోయిన తర్వాత ఇప్పుడు దింపేసి ఒక బౌల్ తీసుకోండి, వెడల్పాటి బౌల్. దానిపైన ఇలా క్లాత్ అనేది వేసేయండి. ఇలా క్లాత్ వేసేసి ఇప్పుడు మనం విరిగించుకున్న పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి మొత్తం కూడా వడకట్టేసుకుందాం. ఇప్పుడు మనకి వాటర్ సపరేట్గా పన్నీర్ సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం కూడా ఇలా వడపోసేసి వాటర్ అస్సలు లేకోకుండా మొత్తం కూడా పిండేయాలన్నమాట. అయితే మనకి చాలా వేడి మీద వడపోసాం కాబట్టి కొంచెం ఇలా క్లాత్ మొత్తం కూడా పైకి పట్టుకుంటే మనకి వాటర్ అనేది చక్కగా ఇలా దిగిపోతాయండి. ఇలా వాటర్ మొత్తం కూడా సెపరేట్ అయిపోయిన తర్వాత చేతితో చక్కగా స్లోగా పిండేయండి. వాటర్ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తాయి బౌల్లోకి, వేరొక బౌల్లోకి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ని తీసుకొని మనం ఇందులో చల్లటి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి పన్నీర్ అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట. చల్లటి వాటర్ యాడ్ చేసుకుంటే మీ దగ్గర కూల్ వాటర్ లేకపోతే మామూలు వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న హీట్ పోతే మనకి పన్నీర్ అనేది చాలా మెత్తగా రెడీ అవుతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని కూడా మొత్తం కూడా పిండేయండి. ఇలా మొత్తం పిండేస్తే మనకి వాటర్ మొత్తం సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న పన్నీర్ని చల్లారనివ్వండి. ఇది చల్లారి లోపల మనం గ్యాస్ పైన ఆల్రెడీ బెల్లం వాటర్ అనేది పెట్టుకున్నాం కదా, అవి ఎంతవరకు వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇలా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్న ఈ బెల్లం వాటర్ని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉంచేయండి. అలా ఉంచేసి ఇప్పుడు మనకి పన్నీర్ కూడా చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనకి అరచేతితో ఈ పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలా చేతితో చక్కగా క్రష్ చేసేయండి. ఇదిగోండి చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగనమాట. ఇలా మొత్తం కూడా పన్నీర్ని మీరు చేయడం వల్ల అది చాలా స్మూత్గా రెడీ అవుతుంది అనమాట, చాలా మెత్తగా. లేదు అంటారా, మనకి ఎక్కువసేపు క్రష్ చేయకపోతే మనకి లబ్బర్ లబ్బర్ లాగా సాగుతుంది అనమాట. అలా కాకుండా ఇలాగా చేతితో చక్కగా మీరు ఇలా ఎనిపారంటే మనకి పన్నీర్ అనేది చాలా మెత్తగా అవుతుంది. జామున్స్ కూడా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా ఉండలాగా చేసేయండి. చూడండి చక్కగా మనకి చాలా స్మూత్గా ఉండలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇలా పెట్టేసి చేత్తో చక్కగా కొంచెం కొంచెంగా మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇలా రౌండ్గా చేసుకొని చక్కగా పొడవుగా జామున్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారా, చక్కగా ఇలా ఒత్తుకుంటే చాలండి. చాలా మెత్తగా దూదులాగా ఉంటుందన్నమాట. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడవుగా ఈ షేప్లో చేశాను అనమాట జామున్స్ అనేవి. మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మొత్తం అన్నిటినీ కూడా. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం ముద్దను తీసుకొని చేతిలో వేసుకొని చక్కగా ఇలా జామున్స్ అనేవి రెడీ చేసేయండి. చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్ అనమాట. పండగలకైనా లేదా ఎటువంటి చుట్టాలు వచ్చినప్పుడైనా సరే, ఎకేషన్స్కి అయినా సరే ఇలా చేసి పెట్టండి. వచ్చిన వారందరూ కూడా ఫిదా అయిపోతారు అనమాట. ఎలా చేసావు అని అడుగుతారు. అంత రుచిగా ఉంటాయండి ఇవి. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మొత్తం అన్నిటిని రెడీ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, ఇలా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ జామున్స్ మొత్తాన్ని కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేయండి. ఇలా వేసేసి ఈ బెల్లం వాటర్ మొత్తం కూడా దగ్గరికి వచ్చేయాలన్నమాట చిక్కగా. అలా వచ్చే వరకు కూడా మూత పెట్టేసి కుక్ చేసుకోండి. అలా ఉడికించడం వల్ల జామున్స్కి బెల్లం వాటర్ అనేది పట్టి జ్యూసీగా రెడీ అయిపోతాయి అన్నమాట. జామున్స్ అనేవి మనకి విడిపోకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అలాగే రావాలి అంటే నేను చేసిన పద్ధతిలో చేసి ఇదే కొలతలతో మీరు చేశారంటే జామున్స్ అనేవి ఎక్కడ విడిపోవండి.
చక్కగా ఇందులో మరిగి ఈ జ్యూస్ అంతా కూడా ఈ జామున్స్ పట్టే వరకు ఇలా ఆఫ్ అయ్యే వరకు ఆ జ్యూస్ అనేది అలాగే అందులో మరిగించుకోండి. ఇలా మరిగిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నారంటే మనకి జ్యూసీ జ్యూసీ జామున్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి చక్కగా కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న ఈ జామున్స్ని వేరొక బౌల్లోకి తీసుకొని మిగిలిన ఆ బెల్లం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మీరు చక్కగా మనకి ఇది మొత్తం కూడా థిక్గా అయిపోయి చక్కగా సెట్ అవుతుంది అన్నమాట ఈ జామున్స్కి. ఇలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు వేడిగా ఉన్నప్పుడు అస్సలు పెట్టొద్దండి. ఇలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట సేపు వదిలేశారంటే మనకి చక్కగా ఈ జామున్స్ అనేవి రెడీ అయిపోతాయి. అప్పుడు మీరు చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. పార్టీలకైనా పండగలకైనా ఏదైనా వెకేషన్ ఉన్నా కానీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవారైనా సరే ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినేస్తారండి. మనకి ఎక్కడా కూడా విడిపోవడం కానీ పొడి పొళ్ళాడిపోవడం కానీ అవ్వకుండా చక్కగా పర్ఫెక్ట్ జామున్స్ అనేవి ఇలా రెడీ అయిపోతాయి. మనం పార్టీస్ అనేసరికి ఏం స్వీట్ చేయాలని చాలా హడావిడి పడిపోతూ ఉంటాం కదండి. పాలు బెల్లం అనేది మనకి ఇంట్లో ఈజీగా ఉంటూనే ఉంటాయి. మనకి ఇంట్లో దొరికే వాటితోనే పార్టీస్కి ఇలా చేసి పెట్టారంటే వచ్చిన వారందరూ కూడా ఫిదా అయిపోతారనమాట. మీకు 100కి 100 మార్కులు పడాల్సిందే. అంత రుచిగా అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఈ కొలతలతో చేశారంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.